ఏంటంటే యోబు దాన్నే తెలియజేస్తా ఉన్నాడు. ఏం తెలియజేస్తా ఉన్నాడంటే, నీవు సర్వశక్తుని వైపు తిరిగిన ఎడల, మనం అభివృద్ధి పొందాలంటే మొట్టమొదటిగా మనం ఎవరి వైపు తిరగాల? మనుషుల వైపు కాదు సార్. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే మీరేనండి నాకు ఈ జాబ్ ఇప్పించింది, మీరే నాకు సార్తో మాట్లాడారు, మీరు కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే సార్ నన్ను ప్రమోషన్ చేస్తారండి అని మనుషుల వైపు తిరిగితే ప్రమోషన్ రాదు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? మనం ఎవరి వైపు తిరగాల? దేవుని వైపు తిరగాల. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. నీకు ఇచ్చింది దేవుడు, ఇవ్వడానికి ఆ మనిషిని పెట్టింది ఆయన. నువ్వు నీకు ఇచ్చిన దేవుని విడిచిపెట్టి నువ్వు ఒక మనిషి ద్వారా పొందుకున్నావని ఆలోచిస్తూ ఆయన వైపు తిరిగావనుకో, నీ ఉద్యోగం పెరగదు, నీ ప్రమోషన్ రాదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఖచ్చితంగా మనం ఎవరి వైపు తిరగాలంటే దేవుని వైపు తిరగాల. ఆయన ఎవరంటే సర్వశక్తి గలగ దేవుడు ఆయన. అందుకని యోబు ఏమంటున్నాడంటే, నీవు సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడలా. ఎంతమంది ఆయన వైపు తిరగడానికి ఇష్టపడుతున్నారు? ఈరోజు నువ్వు వ్యాపారం చేస్తున్నావు, నువ్వు చదువుకుంటున్నావు, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, అయితే నువ్వు దేవుని వైపు తిరుగుతున్నావా? అవి ఎందుకు తిరగట్లేదు పాస్టర్ గారు? ఆదివారం చర్చికి వస్తున్నాను, ఏమన్నా మీటింగులు పెడితే అన్నిట్లో పాలు పంపులు పంటున్నాను, నేను ఎందుకు తిరగట్లేదు? హల్లెలూయా. సార్, తిరగటం అంటే నీ శరీరం తిరగటం కాదు సార్. ఎంతమందికి అర్థమవుతుంది? నీ శరీరం తిరగటం కాదు, నీ మైండ్ తిరగాల, నీ మనసు తిరగాల, నీ హృదయం తిరగాల, నీ ఆలోచనలు తిరగాల. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు చాలామంది ప్రజలు బాడీ ప్రజెంటే ఈ స్థలంలో ఇప్పుడు, కానీ మైండ్ ఆబ్సెంట్గా ఉంది ఇక్కడ. కొంతమందికి మైండ్ బయట తిరుగుతూ ఉన్నది. ఏం చేద్దాం? బయట అన్ని వదిలిపెట్టి వచ్చేసాం, అక్కడ వదిలిపెట్టేసి వచ్చేసాం, ఎక్కడ వదిలిపెట్టేసి వచ్చేసాం. అయ్యో షాప్ ఎలా ఉందో, లేకపోతే ఇంటికాడ పరిస్థితి ఎలా ఉందో, అన్నం ఎలా ఉందో, కూర ఎలా ఉందో, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం వండుకోవాలో. ఎంతమందికి అర్థమవుతుంది సార్? తిరిగావంటావా? ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు నిజంగా సర్వశక్తిని వైపు తిరిగితే, హల్లెలూయా, ఆయన నీ వైపు తిరుగుతాడు. నువ్వు ఆయన వైపు తిరిగావు. ఎలా తిరిగావంటే కేవలం నీ శరీరం మాత్రమేనే తీసుకుని వచ్చేది. అక్కడ నీ ఆలోచనలు తీసుకురాలా, నీ మనసు తీసుకురాలా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? నీ మనసు అంతా లోకం అంతా తిరుగుతుంది. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడో ఆలోచిస్తారు కాబట్టి వాక్యం అయిపోయిన తర్వాత ఏం చెప్పారో కూడా వాళ్ళకి అర్థమయ్యలేని స్థితిలో ఉంటారు. హల్లెలూయా. ఒక వ్యక్తితో సీరియస్గా మనం మాట్లాడామనుకో, అతను ఎలాగో ఏదో వేరొక లోకంలో ఉన్నాడు అనుకోండి, ఏమంటాడు? ఏం చెప్పారు? అంత వినేసిన తర్వాత ఏమంటారు? ఏం చెప్పావు? ఒకసారి చెప్పు మళ్ళీ.